హాయ్ అండి, దిస్ ఈజ్ కృష్ణ. రీసెంట్గా శివాజీ గారు మాట్లాడిన ఒక వీడియో తెగ వైరల్ అయిపోతుంది. ఆయన మాట్లాడేటప్పుడే నాకు అర్థమైంది ఇది ఖచ్చితంగా వైరల్ అయిపోయిందని. మేబీ ఆయన యూజ్ చేసిన వర్డ్స్ కొంచెం సామాన్లు అవి ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్లో అవి కొంచెం అబ్జెక్షన్ అయ్యి ఉండొచ్చు. కానీ ఆయన చెప్పిన విధానం తప్పునా, ఆయన మాట్లాడిన కంటెంట్ భావం తప్పులేదు. అంటే చెప్పిన విధానం, బయటకు వచ్చిన విధానం అది తప్పు అయ్యి ఉండొచ్చు. అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఏం వర్డ్ యూజ్ చేయమంటారు ఆ టైంలో? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సామాన్లు అన్నారు, ఇంకేమంటే బాగుంటుంది అంటారు? డైరెక్ట్గా ఆ పేర్లు, అదే ఏమైతే పేర్లు ఉంటాయో వాటికి ఆ పేర్లు పెట్టి చెప్తే బాగుంటుంది అంటారు పబ్లిక్గా? ఏదైనా తప్పే కదా, ఎలా మాట్లాడినా తప్పే అనేవాళ్ళు. సో ఇంకా వాటన్నిటికంటే తక్కువగా ఆయన సామాన్లు అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాడు. అది కూడా ఏదో రీసెంట్గా ట్రెండింగ్ అయింది కాబట్టి రీల్స్లో కానీ అలా కానీ. అంతకుముందు లేదు కదా ఈ సామాన్లు ఇలాంటివన్నీ. సోషల్ మీడియాలో వచ్చిన ఒక వర్డ్నే ఆయన మళ్ళీ తిరిగి యూజ్ చేశాడు. సోషల్ మీడియాలో ఆల్రెడీ చాలామందికి తెలిసిన ఒక ఫేమస్ అయిన వర్డ్నే ఆయన యూజ్ చేశాడు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి కాబట్టి దానికి ఆ వర్డ్ ఆ టైంకి అది సెలెక్ట్ చేసుకున్నాను. మేబీ అది తప్పు అయి ఉండొచ్చు పబ్లిక్ ప్లాట్ఫామ్లో. కానీ ఆయన చెప్పిన మ్యాటర్ అయితే తప్పులేదు, ఆయన చెప్పిన కంటెంట్లో తప్పులేదు. ఆ విధానంలో తప్పు ఉన్నా, అబ్జెక్షన్ ఉన్నా ఓకే, ఆయన చెప్పిన కంటెంటే తప్పులేదు. ఏమైంది? అది ఆయన కప్పుకొని తిరగమన్నాడు లేడీస్ని, నిండుగా బట్టలు వేసుకోమన్నాడు, నీట్గా డ్రెస్ చేసుకోమన్నాడు. అందులో తప్పేంటి? అసలు ప్రతి దానికి ఒక ఇద్దరు ఉన్నారండి, ఒక యాంకరు, ఒక సింగరు. ఎవరు ఏం చెప్పినా లేడీస్కి ఏదైపోయినా అమ్మో నేనున్నాను నేనమ్మా అంటూ వచ్చేస్తారు. అసలు వాళ్ళు ఏదో లేడీస్ సమాజాన్ని ఉద్ధరిస్తామని నేను ముసుగులో వచ్చేస్తున్నారు, కానీ వాళ్ళే డేంజర్. లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డేంజర్. వీళ్ళు చెప్పినవన్నీ ఫాలో అయ్యి వీళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే మరి ఇంతకాలం మనల్ని ఇంత పెద్దవాళ్ళని చేసి ఇంత పెంచిన మన అమ్మమ్మలు, నానమ్మలు, మన అమ్మలు, మన అత్తలు, మన పిన్నులు, మన అక్కలు, వీళ్ళందరూ తప్పేనా? వీళ్ళిద్దరు వచ్చి సమాజాన్ని ఉద్ధరించి వీళ్ళు చేసేది కరెక్ట్ అయితే వాళ్ళందరూ తప్పేనా? మహిళా సంఘాలు అని చెప్పి, ఫెమినిస్టులు అని చెప్పేసి, ఫెమినిస్ట్ ముసుగులో చాలామంది వచ్చేసి మీకు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడితే మీరు మురిసిపోయి పొంగిపోయి సంకలు గుద్దేసుకుంటారు. ఈ సోకాల్డ్ ఫెమినిస్టులు ఎవరో తెలుసా? మీరు ఇప్పుకొని తిరిగితే చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. మీరు నీట్గా డ్రెస్ వేసుకుంటే, నిండుగా కప్పుకుంటే వాళ్ళకి చూడటం కుదరదు కాబట్టి ఫెమినిస్ట్ అనే ముసుగులో వచ్చి అమ్మాయిలు ఇష్టం, అమ్మాయిలకు నచ్చినట్టు బతికే హక్కు వాళ్ళకి ఉంది, మై చాయిస్, దేర్ చాయిస్ అని బొంగులో మాట్లాడేదే ఈ సోకాల్డ్ ఫెమినిస్ట్. వాళ్ళు షో చూసి ఎంజాయ్ చేయడం కుదరదు మీరు నిండుగా డ్రెస్ వేసుకొని, నీట్గా డ్రెస్ వేసుకుంటే. అలాంటి వాళ్ళు వచ్చే చెప్తారు మీకు సపోర్టు. నిజంగా బుద్ధి బుర్ర ఉన్న ఎవడు మీకు సపోర్ట్ చేయడు, ఇప్పుకొని తిరగమని ఎవడు చెప్పడు. మగాళ్ళు మీకు నచ్చినట్టు వేసుకుంటారు, మీకు ఏమన్నా ఎలాంటి డ్రెస్ వేసుకోవాలని మేము చెప్తున్నాం, మాకు మీరెందుకు చెప్తారంటే ఎస్ మీరు చెప్పండి, మాకు ఈ డ్రెస్ వల్ల మాకు ప్రాబ్లం వచ్చింది అని మీరు చెప్తే దాన్ని ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తే ఒక అబ్బాయి వెళ్ళి అటాక్ చేయగలడు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వెళ్ళి అటాక్ చేయగలడు. ఎందుకంటే అమ్మాయిల కంటే యావరేజ్ ఒక ఇండియాలో ఒక యావరేజ్ అమ్మాయి కన్నా, ఇండియా ఏంటి ఎక్కడైనా ఒక యావరేజ్ ఒక అమ్మాయిని తీసుకుంటే, ఒక యావరేజ్ అబ్బాయిని తీసుకుంటే ఆ అబ్బాయి స్ట్రాంగ్గా ఉంటాడు ఫిజికల్గా. ఈ అబ్బాయి వెళ్ళి అమ్మాయిని అటాక్ చేయగలడు ఏమీ లేకుండా చేతిలో. ఆ అమ్మాయి చేతిలో ఏమన్నా ఆయుధాలు పట్టుకున్నా కానీ ఆ అబ్బాయి అటాక్ చేస్తే తప్పించుకోలేదు, తిరిగి అటాక్ చేయలేదు. ఎవరో 1%, 2% ఉంటారు అమ్మాయిలు, అథ్లెటిక్స్ వాళ్ళు, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టర్స్, కొంతమంది స్ట్రాంగ్గా ఉండే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు మనకి. మిగతా వాళ్ళందరూ అబ్బాయిలతో కంపేర్ చేస్తే ఫిజికల్గా వీక్ అంటున్నాను నేను. మళ్ళీ ఇంకా దీనికి కూడా వేరే అర్థాలు కాదు, ఓన్లీ ఫిజికల్గా వీక్గా ఉంటారు కాబట్టి ఒక అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయిని ఈజీగా అటాక్ చేసే ప్రొవిజన్ ఉంది మనకి, ఫెసిలిటీ ఉంది ఒక అబ్బాయిలకి. అలా అని చెప్పి ప్రతి ఒక్క అబ్బాయి వెళ్ళి అటాక్ చేయడు కదా. అబ్బాయిల మైండ్ సెట్ మారాలి, మా డ్రెస్సింగ్ కాదు అంటే మారింది. మైండ్ సెట్ కరెక్ట్గా ఉందే కాబట్టే ఉన్న 80 కోట్ల మంది అబ్బాయిలు ఉంటే 80 కోట్ల మంది రేపులు చేసే ఇట్లా ఎవడో 8 లక్షల మందో అందులో 10% మంది చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కరెక్ట్గానే ఉన్నారు. ఆ కరెక్ట్గా లేనివాడికి ఎవరు చెప్పాలి? ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి ఎవడు ఎక్కడ రేపు చేస్తాడో ఎవరికి తెలిసిద్ది? సరే అమ్మాయిలు నిండుగా వేసుకున్నా రేపులు చేస్తారు, మా డ్రెస్తో ప్రాబ్లమే అయితే మేము నిండుగా వేసుకున్నా మమ్మల్ని చేస్తున్నారు అంటే ఎస్, అలా నిండుగా వేసుకున్న వాళ్ళనే సేఫ్టీ లేదు, అలాంటి వాళ్ళకే ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మనం? ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? నిండుగా వేసుకున్న వాళ్ళకే సేఫ్టీ లేదు అని మీరే అన్నప్పుడు అబ్బాయిల మైండ్ సెట్ ఇప్పటికిప్పుడు మారమంటే మారిన వాళ్ళందరూ నీట్గానే ఉన్నారు. ఎవరింట్లో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరూ ఉంటారు. ఒక పద్ధతిగా పెరిగిన ప్రతి ఒక్కడు, ఆలోచించే శక్తి ఉన్న ప్రతి ఒక్కడు నీట్గానే ఉంటాడు, ఎవడో వెళ్ళి రేపులు చేయడు. ఆ రేపులు చేసేవాడు ఎవడో ఎక్కడి నుంచి వస్తాడు ఎవరికి తెలిసిద్ది? అలాంటి ఒక మనం సమాజంలో ఉన్నప్పుడు జాగ్రత్త ఉంటే తప్పేంటి? మీరు నీట్గా ఉన్న వాళ్ళకే సేఫ్టీ లేనప్పుడు ఇప్పుకొని తిరగటం ఎందుకు?
ఆ ఇప్పుకొని తిరిగితే ఇప్పుడు ఒక అమ్మాయి నిండుగా డ్రెస్ వేసుకొని వచ్చే అమ్మాయి, సగం కనిపించేలాగా వచ్చే అమ్మాయి, ఇద్దరిని ఒకే దృష్టితో చూస్తుందా ఈ సమాజం అని కాదు. ఒక అమ్మాయి, ఒక లేడీ అలా చూడగలదా? ఇప్పుడు నిండుగా శారీ కట్టుకొని కప్పు వేసుకొని వచ్చిన ఒక అమ్మాయిని, బట్టలు సగం అర్ధనర్థం అన్నీ కనపడేలాగా వేసుకునే అమ్మాయిని ఒకేలాగా చూస్తారా ఎవరైనా? చూడగానే ఒకే ఫీలింగ్ కలిగిద్దా? అరే, లేడీసు జెంట్స్లో సృష్టిలో ఉంది. ఒక అబ్బాయిని చూస్తే అమ్మాయిలకి ఫీలింగ్స్ రావటం, అబ్బాయిని చూస్తే అమ్మాయిలకి, అమ్మాయిని చూస్తే అబ్బాయిలకి ఫీలింగ్స్ అని సృష్టిలో ఉంది. ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకునేవాడు మాలాగా నార్మల్గా ఉంటాడు. కంట్రోల్ చేసుకోలేనివాడు వెళ్ళి రేపులు చేస్తాడు. మైండ్ సెట్ మారాలి అంటే మైండ్ సెట్ ఈ రోజు మార్చలేము, కానీ డ్రెస్సింగ్ ఈ సెకండ్లో మీరు మార్చుకోవచ్చు. నీట్గా నిండుగా డ్రెస్ వేసుకుంటే అందంగా ఉండరు అమ్మాయిలు? శారీలు కట్టుకుంటే అందంగా ఉండరా? నీట్గా పంజాబీ చున్నీ చుడిదార్లు వేసుకున్న వాళ్ళు అందంగా ఉండరా? మన ఇళ్ళల్లో లేడీస్ అక్కలు ఎంతమంది నీట్గా డ్రెస్ వేసుకుని అందంగా కనపడరా? మీకేం అంత మా కంఫర్ట్ మై చేసా అని చెప్పి అన్నీ చూపించుకొని తిరగాలని ఆత్రం ఎందుకు? మీకు ఆశ ఎందుకు అసలు? నాకు అర్థం కాదు. సో ఓకే, మీరు అలా తిరగాలనుకున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి అటాక్ చేసినా మీరు తప్పించుకునే స్టేజ్లో ఉంటే తిరగండి. ఒక అబ్బాయిని మీరు కొట్టగలిగి, ఒక అబ్బాయి మిమ్మల్ని అటాక్ చేసినా మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలిగే ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది మీకు వచ్చినప్పుడు, లేడీస్ అందరికి వచ్చినప్పుడు, అలా ఉన్న వాళ్ళందరూ మీరు నచ్చినట్టు వేసుకోండి. ఎందుకంటే మీకు అవసరం లేదు, ఎవడొచ్చినా మీరు అటాక్ చేయగలరు. ఒకవేళ మేమే మీ ప్లేస్లో ఉండి మాకు సేఫ్టీ లేదు, రివర్స్ అనుకుందాం, ఇది జంబలకడ పంప్ అనుకుందాం, అమ్మాయిలు వచ్చి అబ్బాయిలను రేప్ చేస్తారు. సో ఆ డ్రెస్సులు సరిగ్గా వేసుకున్నా రేప్ చేస్తున్నారంటే, డ్రెస్సులు సరిగ్గా వేసుకోకపోతే ఇంకా చేస్తారంటే మేము బుర్కాలు వేసుకొని తిరుగుతాం, మేము జాగ్రత్త పడతాం. మేబీ అది జరిగితే, అది ఎప్పుడు జరగకపోవచ్చు, ఒకవేళ అలా జరిగితే మేము ఖచ్చితంగా జాగ్రత్త పడతాం. మాకు అవసరం లేదు, ఎందుకంటే ఒక అమ్మాయి వస్తే మమ్మల్ని మేము సేవ్ చేసుకునే అంత స్ట్రెంత్ మాకు ఉంటుంది. ఈవెన్ ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అమ్మాయిలు వచ్చినా ఒక అబ్బాయి వాడిని కాపాడుకోగలిగే స్ట్రెంత్ ఒక అబ్బాయి దగ్గర, యావరేజ్ అబ్బాయి దగ్గర ఉంటుంది. కానీ అమ్మాయిల దగ్గర అది ఉండదు కదా. ఫిజికల్గా, మెంటల్గా మీరు స్ట్రెంత్గా ఉండొచ్చు, మెంటల్గా మీకు చాలా స్ట్రెంత్ ఉండొచ్చు, చాలా ఎబిలిటీస్ ఉండొచ్చు, మీరు చాలా వాటిలో ఇప్పటికీ అబ్బాయిలతో సమానంగా మీరు చాలా సాధించవచ్చు. కానీ ఫిజికల్గా అబ్బాయిలతో కంపేర్ చేస్తే అంత స్ట్రాంగ్గా అయితే ఉండరు కదా, ఇది ఫ్యాక్టే కదా, ప్రపంచం అంతా తెలిసిన నిజమే కదా. సో అలాంటి అబ్బాయిల మధ్య మీరు తిరుగుతున్నప్పుడు ఓకే, మేమే ఎదవాలనుకోండి, ఆ ఎదవల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నీట్గా ఉంటే తప్పేంటి? నీట్గా ఉన్నా సేఫ్టీ లేదు, ఓకే ఫైన్. బట్ ఇంకా నీట్గా ఉన్నా లేదన్నప్పుడు, నీట్గా లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? వాళ్ళ మైండ్ సెట్ ఎక్కడి నుంచి మారుస్తాం? 80 కోట్ల మందిలో తప్పు చేసే ఆ 8 లక్షల మందో, 8 కోట్ల మందో ఎవడో కనుక్కొని ఎక్కడి నుంచి వెళ్ళి మైండ్ సెట్ మారుస్తాం? ఆ న్యూస్ బయటకు వచ్చేసరికి అన్యాయం జరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎవడో రేప్ చేయాలి అనే ఒక ఆలోచన ఒకడికి వచ్చిందంటే, ఆ రేప్ జరిగేదాకా తెలియదు కదా, వాడు ఆ రేప్ చేస్తాడు, ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తాడు అనేది బయటకు వచ్చేదాకా తెలియదు. ఎక్కడి నుంచి వెళ్ళి మార్చాలి వాడి మైండ్ని? బయటకు వచ్చాక దిశ, నిర్భయ ఇవి అని చెప్పి ఆ రూల్స్ ఈ రూల్స్ పెడితే జరిగిపోయిన అన్యాయం అయితే వెనక్కి తీసుకురాలేదు, చనిపోయిన అమ్మాయిలు అయితే బతికిరారు కదా. సో అలాంటి వాళ్ళ మధ్యలో మనం ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు కదా. అబ్బాయిలు అందరూ తప్పులు చేయరు. ఒక అమ్మాయి ఇప్పుకొని తిరిగి కనపడితే ప్రతి ఒక్కడికి కోరిక కలిగింది. కోరిక కలిగిన మగాడంటూ ఉండడు, కానీ కోరిక కలిగిన ప్రతి ఒక్కడు వెళ్ళి తప్పులు చేయడు. కంట్రోల్ చేసుకునే దమ్మున్నోడు, కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు అలా నార్మల్గా ఉంటారు. కంట్రోల్ చేసుకునే వాళ్ళు రేపులు చేస్తారు. రేపు న్యూస్ లాగా బయటకు వచ్చింది. అది అంత దూరం తెచ్చుకోకముందే ఇలాంటి వాళ్ళ మధ్య ఉంటున్నామని చెప్పి కేర్ఫుల్గా ఉండండి. రేపు మీకు మాకంటే ఎక్కువ ఫిజికల్ స్ట్రెంత్ ఉండి ఏమన్నా రేపు ఇదన్నా మారిపోయి ఏమన్నా కొత్త వైరస్లు వ్యాక్సిన్లు వచ్చి, కొత్త వ్యాక్సిన్లు ఏమన్నా వచ్చి, వైరస్లకు వ్యాక్సిన్ వచ్చినట్టు అమ్మాయిలు స్ట్రెంత్ అవడానికి కూడా ఏదన్నా వచ్చి, లేదా ఫిజికల్గానే రేపు ఏమైనా కాలం మారిపోయి అబ్బాయిల కన్నా అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అప్పుడు ఉండండి. మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. అప్పుడు మీకు ఎలాగో మేము చెప్పలేము, చెప్తే మళ్ళీ ఎక్కడ వచ్చి కొడతారు అని చెప్పి భయంతో అమ్మాయిలకు నచ్చినట్టు అమ్మాయిలు ఉంటారు, అప్పుడు అబ్బాయిలు మారిపోతారు. అలా ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు మేము వేసుకుంటాం డ్రెస్సులు. ఇప్పుడు అలా లేదు కాబట్టి మేము చెప్పినట్టు మీరు వేసుకోమని మేము చెప్పట్లా. మీ సేఫ్టీ కోసం మీరు కొంచెం నీట్గా డ్రెస్ వేసుకొని ఉండండి. పబ్లిక్ ఈవెంట్లో ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కడైనా సరే నీట్గా ఉండండి అని చెప్తున్నాం. అందులో కూడా మీరు తప్పులు ఎతికి మేము ఫెమినిస్టులు అది ఇది అని చెప్పి మేము మాకు నచ్చినట్టు ఉంటాం. ఇప్పుకొని తిరగండి. తిరిగే వాళ్ళు తిరగండి, పద్ధతికి ఉండే వాళ్ళని అలా ఉండనివ్వండి. మీరు చేసేదానివల్ల ఇంతకాలం నుంచి మనల్ని ఇంత జాగ్రత్తగా పెంచిన మన పేరెంట్స్, మన అమ్మ నాన్నలు, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ ఏమైనా రాంగా? మరి వాళ్ళకి తెలియదా? మీకున్నంత తెలివితేటలు వాళ్ళకి లేవా? అన్నీ లేకనా వల్ల నా నీట్గా డ్రెస్ వేసుకొని నిండుగా చీర కప్పుకొని తిరిగేది? వాళ్ళందరిది ఏమైనా తప్ప? బుద్ధి లేని వాళ్ళ వాళ్ళు? మీరే పెద్ద తెలివైన వాళ్ళు దిగొచ్చారేంటి? నీట్గా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవటం, ఒక మగాడు వచ్చి మిమ్మల్ని అటాక్ చేసిన ఎవడు హెల్ప్ లేకుండా మీరు కాపాడుకునే దమ్ము మీకు ఉన్నప్పుడు మీరు ఎలా నచ్చితే అలా ఉండండి. అలా లేనప్పుడు కొంచెం నీట్గా డ్రెస్ చేసుకోండి. ఇంతకు మించి దీన్ని కూడా మీరు రాంగ్గా అర్థం చేసుకొని
వాళ్ళ మీద కేసులు పెడతాం, వీళ్ళ మీద కేసులు పెడతాం, మహిళా సంఘాలు బొంగు, ఫెమినిస్టులు అంటే ఈ ఫెమినిస్టుల వల్లే మీకు సగం దరిద్రం. ఈ యాంకరు, ఈ సింగరు లేడీస్ సపోర్ట్ చేస్తున్నా అనే ముసుగేసుకొని లేడీస్కి ఇంకా అన్యాయం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ముందు వాళ్ళని పెట్టాలి బొక్కలు.